ఈ రోజే పుష్య అమావాస్య మరియు శని మౌని అమావాస్య అని కూడా అంటారు. అయితే ఈ అమావాస్య రోజున ఈ ఒక్కటి తెచ్చుకొని మీ ఇంట్లో గనుక అక్కడ పెట్టుకుంటే మీకు ఎప్పటికీ కూడా సిరి సంపదలు వస్తూనే ఉంటాయి. ఎన్నో దైవశక్తులు కలిగిన ఈ యొక్క మొక్కని తెచ్చి మీ ఇంట్లో గుమ్మానికి కడితే సరిపోతుంది. ఇక మీకు సంపద వస్తూనే ఉంటుంది. కాబట్టి దైవశక్తి అనేది మీ ఇంట్లో ఉంటుంది. ఇక నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్ట శక్తిని మీ ఇంట్లో నుండి తరిమేస్తుంది. అయితే చాలా రకాల మొక్కలు అనేవి మనకు శాస్త్రం పరంగా సైన్స్ పరంగా ఎంతో మేలు చేస్తాయి. అందులో ఇది కూడా ఒకటి. ఇక కొన్ని రకాల మొక్కలు అనేవి మనం ఇండోర్ ప్లాంట్స్ అంటాం కదా, అంటే ఇంటి లోపల పెంచుకునేవి. లక్కు కలిసి వస్తుంది అని మనం ఇంటి లోపట మరియు ఇంటి బయట కూడా అనేక రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. అందులో ఒకటి మారేడు చెట్టు కూడా అని చెప్పుకోవచ్చు. ఈ మారేడు చెట్టు అంటే బిల్వ దళాలు అని అంటాం కదా. బిల్వ దళాలు అంటే శివునికి అతి ప్రీతికరం. ఇక బిల్వ ఆ కాయలు ఉంటాయి, మారేడు కాయలు, అవి లక్ష్మీదేవతకి చాలా ఇష్టం. ఇక అందులోనే ఇవి కూడా ఒకటి అన్నట్టు. ఈ చెట్టుని అంటే అది గారె చెట్టు అని చెప్తూ ఉంటాము. ఆ గారె చెట్టుని మన ఇంటికి అమావాస్య రోజు తెచ్చుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎన్నో దైవశక్తులు కలిగి ఉన్న ఈ గార మొక్కను అమావాస్య రోజు ఏ టైంలో అయినా పర్లేదు, కానీ అమావాస్య రోజు తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ గార మొక్కను తెచ్చుకొని మీ ఇంటికి కుడి వైపున గుమ్మానికి పెట్టిన పర్లేదు, లేదా మీ ఇంటి ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ప్రధాన ద్వారానికి ముందు అంటే దానికి మధ్యలో పెట్టినా పర్లేదు. అయితే మీకు ఎటుగా వీలు అనిపిస్తే అటుగా పెట్టుకోవచ్చు. కానీ మీరు ఈ గార మొక్కను అమావాస్య రోజు ఏ సమయంలోనైనా సరే ఇంటికి తెచ్చుకొని ఇంటికి గుమ్మానికి కడితే సరిపోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అద్భుతమైన దైవశక్తిని కలిగి ఉన్న ఈ గార మొక్క మీకు ఎక్కడ కనిపించినా సరే మరి గుర్తు పెట్టుకొని ఈ మొక్కను మీరు ఇంటికి తెచ్చుకోవాలి. చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్ కూడా మనము ఇంట్లో పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే మనకు అదృష్టం అనేది కలిసి రావాలి అని, మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో నిండుకోవాలి అని మనం ఇండోర్ ప్లాంట్స్ని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము. ఇక ఇంట్లో ప్లాంట్స్ అనేవి ఉంటే మనకు ఆక్సిజన్ కూడా చాలా బాగా ఉంటుంది. మన నుండి నెగిటివ్ ఎనర్జీ కూడా ఆ మొక్కలు పీల్చేసుకొని పాజిటివ్ ఎనర్జీని విడుదల చేస్తాయి. కాబట్టి ఇంట్లో మొక్కలు ఉండడం చాలా మేలు. అది ఐశ్వర్యానికి ఆరోగ్యానికి రెండు విధాలుగా మేలు చేస్తుంది. కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇంట్లో ఇలా తెచ్చి పెట్టగానే అలా అదృష్టం వరిస్తుంది. మన ఇంట్లో ఏవైతే జరగవి అని అనుకుంటామో పనులు అవి కూడా జరిగి తీరుతాయి. అంతేకాకుండా మనం ఉద్యోగ వ్యాపార రీత్యా కావచ్చు, లేదా ఇంట్లో ఎక్కువగా గొడవలు చికాకులు సమస్యలు, ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణం లేక చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వారికి కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ని పెట్టుకోవడం వల్ల ఎంతో మేలు జరిగినట్టు అనిపిస్తుంది. వాళ్ళు ప్రతిఫలాన్ని కూడా వెంటనే చూస్తారు. కాబట్టి ఇంట్లో కొన్ని రకాల ప్లాంట్స్ పెట్టుకోవడం కూడా చాలా లక్ అని చెప్పుకోవచ్చు. కొన్ని రకాల ప్లాంట్స్ అయితే ఇలా పెట్టగానే అలా సంపద, రావాల్సిన డబ్బు రావడం కానీ, మీకు సంపాదించే మార్గాలు తెరుచుకోవడం కానీ, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడడం కానీ, ఇలాంటి అనేక రకమైన మంచి ఫలితాలను చూస్తూ ఉంటారు. అలాగే ఈ గార కొమ్మ కూడా ఒకటి. ఈ గార కొమ్మకు కూడా అంతే అద్భుతమైన శక్తులు ఉంటాయి. ఎన్నో దైవ శక్తులను కలిగి ఉన్న ఈ గార మొక్కని ఈ యొక్క శని అమావాస్య మరియు మౌని పుష్య అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య రోజు ఎవరైతే ఈ గార కొమ్మను తెచ్చి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టుకుంటారో వారి ఇంట సిరి సంపదలు ఐశ్వర్యాలు, ఉద్యోగ వ్యాపార వంటి ఎన్నో రంగాలలో కూడా మీరు ఘన విజయాన్ని సాధిస్తారు. పిల్లల యొక్క చదువు, ఇంకా మీరు ఆర్థికంగా ఏ సమయంలోనైతే నష్టపోయారో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి యథావిధిగా మీకు రావడం జరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థికంగా ఎంతో బాగా కుదుట పడతారు. ఈ అమావాస్య రోజున గారకొమ్మని తెచ్చి ఒకసారి మీ ఇంట్లో కట్టి చూడండి. ఈ ఫలితాన్ని మీరే గమనిస్తారు. ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.